మర్యాదగా ఎమ్మెల్యే సీటు ఇయ్యనప్పుడు అమర్యాదగా రావట్టుడే కరెస్ట్ అనే రూల్ ఫాలో అవుతుంటారు లీడర్లు. ఇగో గీడ గేటు ముంగడ కూర్చొని దీక్ష చేస్తున్నాడు చూస్తురా. ఈ సార్ పేరు గోపాల్ మండల్. బీహార్ లో ఉన్న గోపాల్పూర్ నుంచి అధికార పార్టీ జేడీయూలో ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇప్పుడు. అయితే బీహార్ లో జేడీయూ బీజేపీలు పొత్తుగూడిరు కదా, ఇక ఈయన సీటుకి ఎసరు వచ్చింది. ఇక గోపాల్పూర్ సీటు బీజేపీలో పోయింది. ఖాతం ఇక నాకు టికెట్ ఇవ్వవలసిందే, నన్ను కాదని వేరేటోళ్ళకి ఎట్లిస్తారు అనుకుంటా సీఎం నితీష్ సార్ ఇంటికి వచ్చిండు. ఇక ఈయన వచ్చి టికెట్ కావాలని నెత్తి తింటాడని సీఎం సార్ ఆయనకు అపాయింట్మెంట్ ఇయ్యలే. సీఎంను కలిసి నా టికెట్ నాకున్నదని మాట చెప్పించుకునేదాకా నేను ఇడికెళ్ళి కదలా అని జిద్దుపట్టు బట్టి సీఎం గేట్ ఇంటి ముంగట బయట అయించిండు ఇట్లా గోపాల్ మండల్ సారు. टिकट मिलेगा बिना टिकट लिए हुए नहीं जाइएगा, नहीं जाएंगे, यहीं रहिएगा। गोपाल मंडल क्या कहेंगे नीतीश कुमार को लेकर जो खबरें आ रही है? क्या खबरें आ रही हैं? नीतीश कुमार खुद वहाँ जो नहीं कर रहे हैं, वहाँ तक न्यूज पहुँचेगा, हमको बुलाएगा। అయినా నిన్నయాల టికెట్ రావాలంటే పద్ధతిగా అడిగితే ఎవరైనా ఇస్తున్నారా చెప్పురి? పార్టీ ఆఫీసులు తలగనన పెట్టాలి, పెద్ద లీడర్ల జిట్టి బొమ్మలు గాల పెట్టాలి, దుమ్మెత్తి పోసి శాపనార్థాలు పెట్టాలి. అట్లా కూడా టికెట్ ఇవ్వలేదంటే ఇన్నోదులు ఏ పార్టీని అయితే తిట్టినామో ఆలతానికి పోయి టికెట్ తెచ్చుకొని పతారే చూయించుకోవాలి. గెలిచినాక ఎవరు పవర్లుంటే ఆ పార్టీలకు తుర్రు అని నియోజకవర్గ అభివృద్ధి కోసం కార్యకర్తలు ప్రజల ఒత్తిడి మేరకు పార్టీ జంప్ అవుతున్నా అని కవరింగ్ చేసుకోవాలి.